Good morning, everyone. So, welcome to these online lectures. So, we are in the paper Contemporary India and Education, and previously we have completed 4 units. Now we are into the 5th unit, that is Secondary Education Concerns and Issues. ఈ ఆన్లైన్ లెక్చర్లో మనము ఇప్పటి వరకు 4 యూనిట్లు మనం పూర్తి చేసుకున్నాం. 5వ యూనిట్లో ఉన్నాం. మరి మాధ్యమిక విద్య అంశాల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇది సమకాలీన భారతదేశము మరియు విద్య పేపర్కు సంబంధించి 5వ యూనిట్ మాధ్యమిక విద్య మరియు అంశాలు. మరి మాధ్యమిక విద్యను చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఇంతకు మునుపు యూనిట్లో విద్యా హక్కు చట్టము, మరి ఏ విధంగా ప్రతి పౌరుడు కూడా మరి విద్యను పొందుకోవాలి లేదా విద్యను అందుకోవాలి, విద్యను అభ్యసించాలని మనకి ఏ విధంగా చట్టాలైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ అమలుపరచబడి మరి మనకి 2009 విద్యా హక్కు చట్టము RTE 2009 ప్రకారం మనకి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య మరి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరికి మరి ప్రాథమిక హక్కుగా మనకి కనబడుతూ ఉంది. మరి 12 సంవత్సరాల వయసులోపు ఉన్న వారందరూ కూడా మనం చూడగలిగితే వీళ్ళు దాదాపుగా మరి ప్రాథమిక పాఠశాలల్లో ఎలిమెంటరీ స్కూల్స్ లో చదువుకునే వాళ్ళే మనకి కనబడుతూ ఉంటారు. ఆ తరువాత 11-12 సంవత్సరాల నుండి వీళ్ళు మాధ్యమిక విద్య అనగా సెకండరీ ఎడ్యుకేషన్లోకి వస్తారు. అంటే హై స్కూల్ స్థాయికి వస్తారు. మరి ఎలిమెంటరీ పాఠశాలను దాటుకొని ప్రాథమిక పాఠశాలను దాటుకొని హై స్కూల్ స్థాయికి మరి ఉన్నత పాఠశాలలోనికి వస్తారు. మరి ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ మాధ్యమిక విద్య అంటే, ఈ మాధ్యమిక విద్య అనేది ప్రాథమిక విద్యకు మరి ఆ తరువాత రోజుల్లోని మరి జూనియర్ కాలేజీలు కానీ లేకపోతే డిగ్రీ కాలేజీలు మరి అటువంటి ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి ఈ మాధ్యమిక విద్య అనేది ఒక వారధిగా కనబడుతూ ఉంది. కాబట్టి అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. And coming to secondary education concerns and issues, so each and every citizen was provided with the basic right of education, and moreover the amendments and the constitutional resolutions have stated that the children between 6 to 14 years of age 6 to 14 years of age should be provided free and compulsory education. And moreover, till the age of 10, 11 years and 12 years, they will be in the elementary schools. So later on, they will attend the high schools. So that is secondary education. And secondary education has a kind of its importance. So in terms of its importance, so why it has attained that kind of importance in the sense, so it is a bridge between the higher education and the primary education. So secondary education is a bridge between higher education and the secondary education. So before entering into the junior colleges and degree colleges and also the professional education, secondary education paves a way for these issues. So secondary education has a linkage with the primary and higher secondary stages of education. And moreover, the success of the projects like SSA, Sarva Shiksha Abhiyan, now for the past 1 year it is mentioned as Samagra Shiksha. So the success of SSA, Sarva Shiksha Abhiyan, in achieving large-scale enrollment of children in regular and alternate schools has thrown open the challenge of expanding access to secondary education. మరి మాధ్యమిక విద్య విస్తరించబడటానికి, మాధ్యమిక విద్య అందరికీ అందుబాటులో ఉండటానికి మరి సర్వశిక్ష అభియాన్ అనే ప్రాజెక్టు అనే పథకం మరి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. అలాగే బడి బయట పిల్లలను
బాల కార్మికులను పాఠశాలలోకి తిరిగి తీసుకురావడంలో వాళ్ళు చేసే ప్రయత్నాలు, అంటే క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల ద్వారా మరి వాళ్ళు అటువంటి బడి బయట పిల్లలను కనుగొని వాళ్ళని మళ్ళీ పాఠశాలలో చేర్పించటం, అన్ని అవకాశాలు కల్పించటం, బాలికా విద్యకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదా ప్రాధాన్యత ఇవ్వటం, వారికంటూ మరి ప్రత్యేక పాఠశాలలు నిర్మించటం. సో ఐడెంటిఫైయింగ్ ది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అండ్ మోర్ ఓవర్ బ్రింగింగ్ దెమ్ ఇన్ టు ది మెయిన్ స్ట్రీమ్ స్కూలింగ్ and providing exclusive educational facilities to the girl child, and moreover improving the girl child education. So the need of secondary education was emphasized by the following committees to keep in tune with the latest technological development. మరి ఇప్పుడున్న సాంకేతిక శాస్త్రీయ అభివృద్ధికి అనుగుణంగా మరి కొన్ని విద్యా కమిటీలు మనకి ఏమైతే చెప్పినాయో దానికి అనుగుణంగా మరి ప్రాథమిక విద్య యొక్క ప్రాధాన్యతను, అలాగే మాధ్యమిక విద్య యొక్క ప్రాధాన్యతను అందరికీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని విద్యా కమిటీలు మనకి చెప్పడం జరిగింది. మాధ్యమిక విద్యా కమిటీ 1952 నుంచి 53లో మనకి చెప్పిన మాధ్యమిక విద్యా కమిటీ వాళ్ళు చేసిన ప్రతిపాదనలు ఏంటంటే, మరి ప్రజాస్వామ్య దేశంలో ఎటువంటి విద్యా అవసరతలైతే బాలబాలికలు పౌరులు కలిగి ఉంటారో దానికి అనుగుణంగానే మన మాధ్యమిక విద్య ఉండాలి అని వారు తీర్మానించారు. ఎందుకనంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఈ మాధ్యమిక విద్య అనేది ప్రాథమిక విద్యకు ఉన్నత విద్యకు వారధిలాగా ఉంటుందండి. ఉన్నత విద్యలో గనక మరి విద్యార్థి మరి తన కౌశలాలను మెరుగుపరుచుకోలేదు అంటే ఇక్కడ మాధ్యమిక విద్యలో ఏదో లోపం ఉంది కనుక ఈ మాధ్యమిక విద్య అంత పటిష్టంగా ఉండాలి అని వీళ్ళు నొక్కి ఒక్కానించి చెప్పారు. ఇది మనకి 1952-53 సంవత్సరాల్లో ప్రతిపాదించిన మాధ్యమిక విద్యా కమిటీ. And moreover, there are certain educational committees which has commissions which has stressed upon the importance of secondary education. Especially in the year 1952, the government of India has appointed the Secondary Education Commission to reform the secondary education. మాధ్యమిక విద్యను ప్రక్షాళన చేయడానికి, సంస్కరణలు తీసుకురావటానికి మరి మాధ్యమిక విద్యా కమిషన్ను వాళ్ళు ఏర్పాటు చేశారు. So they made certain recommendations on various aspects of educational reconstruction. మరి విద్యా వ్యవస్థను పునర్నిర్మించడానికి, పునర్వ్యవస్థీకరించడానికి వాళ్ళు అనేకమైన ప్రతిపాదనలు చేశారు. అదేవిధంగా మరి అనేక ప్రతిపాదనలు అవన్నీ అమలుపరచబడ్డాక ఎంత పటిష్టంగా ఈ రోజున మాధ్యమిక విద్య అమలుపరచబడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ది కమిషన్ రికమెండెడ్ దట్ ఎయిమ్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ should be according to the needs of a democratic country. The commission suggested 3 major reforms in secondary education. That is 3 major reforms. That is reorganization of the educational pattern, diversification of secondary curriculum, reforms in the examination system. చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే 3 ప్రధానమైన సంస్కరణలు మరి ఈ మాధ్యమిక విద్యా కమిషన్ సూచించినట్లు మనం చూస్తున్నాం. అదేంటంటే మరి విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం లేదా ఇవన్నీ కూడా తిరిగి నిర్మించటం. ఇంకోటి డైవర్సిఫికేషన్ ఆఫ్ సెకండరీ కరికులం, మాధ్యమిక విద్యా ప్రణాళికను వైవిధ్యభరితంగా చేయటం. అదేవిధంగా పరీక్షల విధానంలో మరి సంస్కరణలు తీసుకురావటం. And moreover, the government of India appointed Kothari Commission in the year 1964 and it submitted its report in the year 1966. The commission made recommendations on different aspects of secondary education. 1964లో ఏర్పాటు చేసిన కొఠారి కమిషన్ నివేదిక 1966లో సమర్పించారు. దానికి అనుగుణంగా కూడా కొన్ని సూచనలు ప్రతిపాదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పని అనుభవానికి అదేవిధంగా ఫలితార్థానికి మధ్య కొంత మరి వారధిలాగా మాధ్యమిక విద్య ఉండాలని వాళ్ళు సూచించారు. అలాగే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి విస్తరింపజేస్తూ వీటి గురించిన అవగాహన
దైనందిన జీవితంలో విద్యార్థులకు కలిగే విధంగా మరి ఇవన్నీ కూడా జరగాలి అని వాళ్ళు సూచించారు. అదేవిధంగా మరి సగటు పౌరులకు మరి ఏ విధమైన విద్య అవసరతలు ఉంటాయో దానికి తగినట్లుగా పాఠశాలలు నిర్మించాలని కూడా వీళ్ళు చెప్పారు. మరి అలాగే వృత్తి శిక్షణకు కూడా ప్రాధాన్యత ఉండాలని మరి ఈ కమిటీ సూచించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ లింక్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొడక్టివిటీ త్రూ వర్క్ ఎక్స్పీరియన్స్, పని అనుభవం ద్వారా మరి ఒక విద్యకు వారు చేసే విధానాలకు మధ్య ఒక వారధిలాగా మాధ్యమిక విద్య ఉండాలనేది సూచించారు. అలాగే మరి వృత్తి శిక్షణకు సంబంధించి అలాగే మరి అనేక విషయాల్లో శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పుడు వాటి ఫలాలు విద్యార్థులకు అందాలన్న సూచనలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్, establishment of a common school to meet the needs of average parents. So these are all the recommendations of Kothari Commission in the year 1964. And moreover, there are certain apex bodies, national level apex bodies like NCERT and state level bodies like SCERT. So they cater the needs of these secondary education programs. So and secondary education curriculum is determined by the state governments in accordance with the central government, the national level bodies like NCERT, CBSE, National Institute of Open Schooling, Navodaya Vidyalaya Samiti, Kendriya Vidyalaya Sanghatan, Central Tibetan Schools, etc. మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ మాధ్యమిక విద్య మరి కేంద్ర స్థాయిలో ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మరి వీళ్ళందరూ కూడా సూచించిన ప్రతిపాదనల మేరకు ఇక్కడ అవసరతలకు బట్టి మరి విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, Central Board of Secondary Education, National Institute of Open Schooling, Navodaya Vidyalaya Samiti, Kendriya Vidyalaya Sanghatan, Central Tibetan Schools, వీళ్ళందరూ మరి మాధ్యమిక విద్యకు సంబంధించిన అనేక రకాలైన మరి విద్యా ప్రణాళికలను ఇవ్వటం లేకపోతే విద్యా కార్యక్రమాలను పర్యవేక్షించటం వీళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా విద్యా ఫలాలన్నీ పౌరులందరికీ అందటం గురించి వీళ్ళు మరి ఎంతగానో పాటుపడుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, త్రూ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ such as the scheme of boarding and hostel facilities for girl children of secondary and higher secondary schools. మరి మాధ్యమికోన్నత పాఠశాలలలో మరి హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చే లేకపోతే వసతి కల్పించే విధంగా కొన్ని పథకాలను ఏర్పాటు చేయటం, అలాగే విలీన విద్య, ఏకీకృత పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్, వైకల్యం కలిగిన వారికి లేకపోతే విభిన్నమైన ప్రతిభ కలిగిన వారికి, విభిన్నమైన సామర్థ్యాలు కలిగిన వారికి మరి ఏర్పాటు చేయటం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇన్ స్కూల్స్, యూజ్ ఆఫ్ ఐసిటి ఇన్ స్కూల్స్, అండ్ మోర్ ఓవర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఇన్ స్కూల్స్, పాఠశాలల్లో నాణ్యతను పెంపొందించడం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. మరి మాధ్యమికోన్నత దశ అంటే 14 నుంచి 18 సంవత్సరాల వరకు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మరి ఇంటర్మీడియట్ పూర్తయ్యే దశ వరకు అని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మరి కేంద్రీయ నిబంధనలు అనుసరించి +2 స్థాయి వరకు అని మనం అర్థం చేసుకోవచ్చు, క్లాస్ 12. So the recent significant development of society, impact of globalization and rapid growth of new technologies have led to reassessment of India's preparedness to generate required technical manpower, developing new knowledge and skills, and remain competitive at a global level. So here we should see all these things in a global scenario. మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా దేశీయ విద్యను పొందుకున్న మన భారతదేశ పౌరులు కూడా మరి అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను నిరూపించుకునే విధంగా
మరి అన్ని రకాల సదుపాయాలను ఉపయోగించుకునే స్థాయిలో ఈ మాధ్యమిక విద్య అనేది పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ moreover, in order to meet the challenges of universalization of secondary education, there is a need for a paradigm shift in the conceptual design of secondary education. మరి సార్వజనీయమైన మాధ్యమిక విద్యకు మరి ఏర్పడుతున్న కొన్ని సవాళ్లను అధిగమించడం కోసం మరి మాధ్యమిక విద్య భావనలోనే కొన్ని మార్పులు తీసుకురావాలని ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. And in the current scenario where IT education is mainly confined to making students computer literate, కంప్యూటర్ అక్షరాస్యత వారికి ఉండే విధంగా మరి వారికి ఐటీ విద్యను కూడా అందించడం జరుగుతూ ఉంది. And moreover, it will be sufficient to introduce computers to students at the primary stage of education. It is only then secondary education can be linked with the primary education and higher education. ఉన్నత విద్యకు మాధ్యమిక విద్యకు మధ్య వారధిలాగా ఉండే విధంగా మరి పాఠశాలలు మరి ప్రాథమిక స్థాయి నుంచి పనిచేయాలని కూడా మరి ఈ కమిటీలు సూచిస్తూ ఉన్నాయి. So here we come to the end of this lecture.